సుదీర్ఘకాలంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా దీక్షలు చేసినటువంటి అమరావతి రైతులు తర్వాత తమకు ఒకటే రాజధానిగా ఉండాలని, తమ మొర దేవుడు ఆలకించాలి అని చెప్పి గత ప్రభుత్వం హయాంలోనే ఒకసారి తిరుపతికి పాదయాత్ర చేశారు. అప్పట్లో ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలో కోర్టులకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని అటు తిరుపతికి పాదయాత్ర చేయటం, ఆ తర్వాత ఇటు అరస వెళ్ళి పాదయాత్ర చేయటం, ఇవి రెండూ కూడా జరిగినాయి. సో ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నాము, ఎప్పటికీ మార్చటానికి లేదు అని చెప్పి ప్రకటించారు, గెజిట్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తమ ఆకాంక్షలు నెరవేరినయి, అమరావతి ఒక్కటే రాజధానిగా ఏర్పడింది, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అనేటువంటి ఉద్దేశంతో తమ మొక్కులు తీర్చుకోవటం కోసం రాజధాని ప్రాంత రైతులు మరొకసారి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. సో కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఈరోజు తిరుమల చేరుకోవటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అమరావతి ప్రాంత రైతులు తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి.